వచ్చే వానాకాలం సీజన్ వరకు ఎస్ఆర్ఎస్పీ పనులు పూర్తి కావాలని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా వాడుకునేలా పనులు జరగాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టు పనుల మీద రివ్యూ చేశారు సీఎం. నిధులకు ఇబ్బంది లేదని, రైతులకు మేలు జరిగేలా పనిచేయాలని చెప్పారు కేసీఆర్. పెద్ద చెరువులను రిజర్వాయర్లుగా మారుద్దాం. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు, టెండర్లు పిలిచి వచ్చే ఏడాదికి పనులు పూర్తి చేద్దామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్ లో మంత్రి హరీష్ తో కలిసి ఎస్ఆర్ఎస్పీ పనుల మీద రివ్యూ చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి సూర్యాపేట జిల్లా నడిగూడెం వరకు 346 కిలోమీటర్లున్న ఎస్ఆర్ఎస్పీ కాలువ పనులు పూర్తి కావాలని, వచ్చే వానాకాలం సీజన్ నాటికి 100కు 100% కాలువల్లో నీళ్లు పారాలని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ కింద 16 లక్షలు, లోయర్ మానేర్ డ్యాం కింద 8 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని చెప్పారు. పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని చెరువులు రిజర్వాయర్లుగా మార్చాలని ఆదేశించారు. సమైక్య పాలనలో ఎస్ఆర్ఎస్పీకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పిన సీఎం, ప్రత్యేక రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉండద్దన్నారు. చెరువులు నింపుకుంటూనే కాలువల ద్వారా తెలంగాణ భూములకు నీళ్లు అందిద్దామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా సాగునీటి రంగానికి 35,000 కోట్ల రూపాయలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం. కాల్వ పనులను స్థానిక ఎమ్మెల్యేలే పర్యవేక్షించాలని సూచించారు. సమీక్షలతో కాకుండా క్షేత్రస్థాయిలో కూడా పర్యటించాలన్నారు. సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఎస్ఆర్ఎస్పీ కాల్వ పనుల కోసం భూసేకరణ కూడా త్వరగా పూర్తి చేయాలని 2 జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు.